తెలంగాణ ఉద్యమకారులు గాదె ఎన్ఏ గారు ఉన్నారు మనకి ఇవాల్టి మార్నింగ్ న్యూస్లో. సార్ నమస్తే. నమస్తే. ఏం నడుస్తున్నది? కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? ఆమె మాట్లాడింది విన్నారు కదా మీరు. నేను జగమొండిని, ఇక యుద్ధం స్టార్ట్ అయింది, నేను కేసీఆర్ కూతుర్ని. కొంచెం ముందుకు రండి. నేను కేసీఆర్ కూతుర్ని, నన్ను జైలుకు పంపి మొండిగా ఉన్న నన్ను జగమొండిని చేసిరని అంటున్నారు. సో మీరు ఎట్లా ఆమె వ్యాఖ్యల్ని చూస్తారు? సరే, సుమారు 5.5 నెలల పైగా జైల్లో ఉండడం కానీ, లేకపోతే చాలా రోజులుగా ఒక వార్తల్లో వ్యక్తిగా, అంటే ముఖ్యంగా సరే కేసీఆర్ కూతురు అనేది ఇప్పుడు కొత్తగా ఏం లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకి ఆ స్టేజ్ వచ్చింది. అంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. సరే, ఆ విషయంలో పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, కానీ కొత్తగా తేల్చాల్సింది కూడా ఏం లేదు. కేసీఆర్ కూతురు అని ప్రపంచానికే తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా దీంట్లో ఆమె ఏదైతే నేను వడ్డీతో సహా చెల్లిస్తా, లేకపోతే నేను మొండిని, గతంలోనే మొండిని, ఇంకా జగమొండిని చేసిండ్రు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె బయటికి వచ్చిన తర్వాత ఉందాగా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కాబట్టి, నేను న్యాయస్థానం నాకు ఇచ్చినటువంటి బెయిల్ అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సమాజం ప్రజలు కోరుకున్న రీతిలో నేను పనిచేస్తా. నేను భవిష్యత్తులో నా మీద మోపబడినటువంటి ఆరోపణలన్నీ నేను న్యాయస్థానం ద్వారా నేను ఒక నిర్దోషిగా బయటికి వస్తా అని మాట్లాడి ఉంటే అది ఆమె హుందాతనానికి, ఆమె ఒక ప్రజాప్రతినిధి మనం చెప్పుకోవడానికి గౌరవంగా ఉండేది. కానీ నేను అక్కడ ఏదో ఓ వాహనం ఎక్కి ఈ మీడియా అంతా పోయి ఆమెనేదో ఆమె గొప్ప వ్యక్తి వచ్చిందని చెప్పి మైకులని పెట్టి వాడెవడో వీడెవడో జిందాబాదులు మూదాబాద్ వాడు కొడుతుంటే ఈమె దాన్ని ఏందో ఊహించుకొని ఒక జైల్లో ఇన్ని రోజులు ఉన్న తర్వాత జ్ఞానోదయం కలగాల, మార్పు రావాల. ఎప్పుడు కూడా జైళ్ళల్లో ఎందుకు పెడుతుంది న్యాయస్థానాలు, చట్టం ఎందుకు పెడుతుంది? మార్పు కోసం అని పెడుతుంది. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి డైలాగులు కొడతా ఉంటే ఇది ఒక అహంకారానికి ప్రతీకగా నిలువెత్తు సాక్షిగా కనపడుతున్నది. కానీ పగ తీర్చుకుంటా అంటున్నావు, వడ్డీతోటి చెల్లిస్తా అంటున్నావు. ఎవరివి? ఈడీ వాళ్ళ మీదనా, లేకపోతే సిబిఐ వాళ్ళ మీదనా, ఆఫీసర్ల మీదనా, న్యాయస్థానం మీదనా, లేకపోతే నీకు బెయిల్ ఇవ్వనటువంటి జడ్జిల మీద? తప్పు చేయనందుకు నన్ను జైల్లో పెట్టారు కాబట్టి జైల్లో పెట్టిన వాళ్ళ మీద అంటున్నది. ఎవరు వాళ్ళు? ఒకవైపు ఏమో రాజకీయ కక్ష అంటావు. నీ రాజకీయ కక్ష అయితే రాజకీయంగా కొట్లాడు. రాజకీయ వేదికల మీద నువ్వు నిర్దోషిగా నిరూపించబడ్డ తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆమెకి బెయిల్ ఇవ్వడం, ఆమెకే కాదు, అసలు బెయిల్ అనేది కూడా ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు, అదొక హక్కు. సుప్రీంకోర్టే చెప్పింది బెయిల్ అనేది రూల్ అని. అంతే, బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రూల్ అని సుప్రీంకోర్టే చెప్పింది. అది ఒక రైట్. అది ఇప్పుడు నేను నా 18 ఏటనే కాలేజీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడే డబుల్ మర్డర్ కేసులో, డబుల్ అటెంప్ట్ మర్డర్ కేసులో ఎట్ ది ఏజ్ ఆఫ్ 18, జూనియర్ కాదు, నన్ను జూనియర్ జైల్లో పంపలే, మామూలు సాధారణ జైలుకే పంపారు. వరంగల్ ఇప్పుడు కూల్చిన జైల్లోకి పంపారు. అప్పటి నుంచి కేసులు, నేను ఫస్ట్ టైం పోయినప్పుడే ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి 90 రోజులకి ఛార్జ్షీట్ అయిపోతే బెయిల్ ఇచ్చే రైటు, తీసుకునే రైటు అక్యూజ్డ్కి ఉంటుంది. ఇప్పుడు మన న్యాయస్థానాల ప్రకారం కానీ, న్యాయ వ్యవస్థ ప్రకారం అండర్ ట్రయల్ అంటారు, కన్విక్టెడ్ అంటారు, యూటీ సిటీ అంటారు. ఇప్పుడు మీరు కూడా జైలుకు పోయి వచ్చారు. వాడు కూడా పనికి వాళ్ళ కేసు పెడితే దొంగలు లంగలంతా కలిసి మీ మీద ఏదో చేస్తే కిడ్నాప్ చేసి ఎత్తుకపోతే మీరు యూటీగా పోయినరు. యు ఆర్ నాట్ సిటీ. ఆమె కూడా సిటీ అయితే సపరేట్ డ్రెస్ ఉంటుంది, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది, అది వేరే ఉంటుంది. అండర్ ట్రయల్గా పోయినోనికి ప్రతి ఒక్క, అసలు నిజంగా ఈ సమాజంలో కనుక, ఈ దేశంలో జైలు పోయిన ప్రతివాడు నేరం నిరూపించబడిన తర్వాతనే బయటికి రావాలనుకుంటే సుమారు 10% భారత ప్రజల్లో ఉన్నటువంటి, భారత పౌరులుగా ఉన్న 10% జైళ్ళలోనే ఉంటారు. ఇక అట్లా ఉండదు కదా. వాడు ఛార్జ్షీట్ అయిపోతే 90 రోజులకు బయటికి రావచ్చు. అందులో బెయిల్ అనేది ఆమెకి ఎందుకు ఇచ్చిండ్రు? అక్కడున్న లాయర్లు ఏం కొట్లాడిండ్రు? ఈమె దేశాన్ని వదిలిపెట్టి పోదు, ఆమె మీద నేరం మోపబడినటువంటి విచారణ చేస్తున్న వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అందులో విచారణ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఛార్జ్షీట్ అయిపోయింది. కాకపోతే